హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి విద్యాధర్మం. విద్యను ఆర్జించిన వారు తక్కువ, విద్యను బోధించేవారు చాలా తక్కువ. ఆ విద్యలో విర్రవీగేవారు బహుమెండు. ఆ విద్యను అంతమొందించడమే విద్యాధర్మం. వీధి పడికి పరిగెత్తుతూ ఓ కుర్రాడు, కాన్వెంట్ స్కూళ్ళకు వెళ్తున్న పిల్లలు, డిగ్రీ కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిలు అబ్బాయిలు, మెడికల్ కాలేజీలకు వెళ్తున్న రేపటి డాక్టర్స్, ఇంజనీరింగ్ కాలేజీలకు పోతున్న కాబోయే ఇంజనీర్స్, వీళ్ళంతా విద్యార్థులే. అంటే చదువుకోవడానికి వీళ్ళంతా స్కూళ్ళకు కాలేజీలకు పోతున్నారు. వీళ్ళను చదువుకుంటున్న వాళ్ళు లేదా విద్యార్థులు అంటాం. చదువుకున్న వాళ్లకు 2 కొమ్ములుంటాయని కూడా అంటారు. తలపై కొమ్ములు ఉండడం పశుధర్మం, తలంతా సుజ్ఞానంతో నింపడం విద్యాధర్మం. స్కూలు చదువులు మొదలుపెట్టినప్పటి నుంచి కాలేజీ చదువులు ముగిసే వరకు తల్లిదండ్రుల నుంచి, టీచర్స్ నుంచి, బయట నుంచి ఒకటే మాట, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. విద్యార్థుల జీవిత ధ్యేయం అదే అని. ఫస్ట్ ర్యాంక్ వస్తేనే భవిష్యత్తు ఉన్నట్టు, లేకుంటే వాళ్ళ భవిష్యత్తు మొత్తం పాడైపోతున్నట్టు ఒకటే తిట్టడం, కొట్టడం, బెదిరించటం, ఎత్తి పొడవటం. ఇట్లా ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా, ఇదంతా వాళ్ళ బాగు కోసమే కదా అంటూ పిల్లల్లో అనాగరిక టెన్షన్ను పెంచడం. క్లాస్లో 30 మంది పిల్లలు ఉన్నారు. అందరి పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో పాటు సమానంగా తాము వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని ఆటలు ఆడనివ్వకుండా, కొంచెం సేపైనా వాళ్ళకి ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్స్ చూడనివ్వకుండా చేను కాపలా కాస్తున్నట్లు ఉంటారు. పెద్ద మనస్సు గల తల్లిదండ్రులు ఒకవేళ ఆడనిచ్చినా దానికి ఇంత టైం అని ఖైదీకి జైలు ఆవరణలో తిరగటానికి పర్మిషన్ ఇచ్చినట్లు ఇస్తూ, ఆ టైం అయిన వెంటనే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా చదివిస్తూ వ్రాయిస్తూ మొత్తం మీద వాళ్ళ దుంప తెంచి పరీక్షలు రాయిస్తారు. 50 మందిలో ఒక్కరికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మిగతా పిల్లలంతా నిరుత్సాహానికి, నిరాశకు లోనవుతూ ఇక ఇంట్లో కనీసం 10 నిమిషాలు ఆడుకోవడానికి కూడా పంపరేమో అని దిగాలు పడుతూ తమకు తెలియకనే ఈ అర్థం కాని చదువుల మీద నిరాసక్తను పెంచుకుంటూ ఉంటారు. తమపై ఇంత ఒత్తిడి తెస్తున్న తల్లిదండ్రులపై ద్వేషం మొదలవుతుంది. ఇక అప్పటి నుంచి వాళ్ళ చదువులు వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల కోసం, వాళ్ళ ఉపాధ్యాయుల కోసం సాగుతుంది. దీనితో పాటు ఈ చదువుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి తప్పించుకోవటానికి అనేక కుంటి సాకులు, అబద్ధాలు చెప్తూ తాత్కాలికానికి వాళ్ళు రక్షించుకుంటూ అందరినీ బోల్తా కొట్టిస్తూ ఉంటారు. అదే అలవాటుగా చేసుకుంటారు. సహజంగానే తల్లిదండ్రులు కూడా, అయ్యో మా అమ్మాయి బాగానే చదువుతుంది కానీ పాపం దానికి జ్ఞాపక శక్తి చాలా తక్కువ, అదేం చేస్తుంది, మా అబ్బాయి అంతేనండి, ముందు నుంచి బాగా చదువుతాడు, తీరా పరీక్షలు రాసేటప్పుడు జ్వరం వచ్చి వ్రాయలేకపోతాడంటూ దాన్ని సమర్థిస్తూ ఉంటారు. ఇదంతా మన పెంపకం చలువ అని ఎంత మాత్రం తెలుసుకోలేరు. మనం చదివే ముఖ్యం, చదువుకుంటేనే భవిష్యత్తు, చదువుతోనే జీవితం ముడిపడి ఉంది అని పిల్లల్ని భయపెట్టి ఉండటం వల్ల, ఏవో కొన్ని కారణాల వల్ల చదువుల్లో వెనకబడినప్పుడు పిల్లలకి మనసులో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంటుంది. మన పిల్లల్ని కూడా మనకి ఏ విధంగా పెంచబడ్డామో అదే విధంగా పెంచుతూ పిల్లల్లో సృజనాత్మక శక్తిని మటుమాయం చేసి అక్షరాభ్యాసం పెడుతూ అక్షరాభ్యాసం చేస్తున్నాం. క్షరం అంటే నశించిపోయేది, అక్షరం అంటే నశించనిది. అభ్యాసం అంటే సాధన చేస్తూ ఉండడం, నశించని దాన్ని సాధన చేయడమే అక్షరాభ్యాసం. కానీ ఈ రోజుల్లో మనం చదువుకున్న చదువులన్నీ నశించిపోయేవే. నిన్నటి ప్రతిపాదనలు, సిద్ధాంతాలు, సూత్రాలు ఈ రోజుకి మారిపోతున్నాయి. ఇవేవి శాశ్వతంగా ఉండటం లేవు. శాశ్వతమైనది నేర్చుకోవడమే అక్షరాభ్యాసం. ప్రాపంచిక జ్ఞాన సాధనే క్షరాభ్యాసం, ఆధ్యాత్మిక జ్ఞాన సాధనే అక్షరాభ్యాసం. చక్కటి ఆత్మవిద్యతోనే సొంతంగా ఆలోచించే విధానం అబ్బుతుంది. అప్పుడు పిల్లల్లో సహజంగానే సృజనాత్మక శక్తి విజృంభిస్తూ ఉంటుంది. సొంతంగా ఆలోచించే విద్యను నేర్పించకుండా యాంత్రికమైన జ్ఞాపక శక్తిని పెంచే విద్యలు ఎంతో ప్రమాదకరం. మనిషి ఎదగాలంటే సొంతంగా ఆలోచించే, సొంత తెలివిని ఉపయోగించే అవకాశాలను కలుగచేయాలి. థ్యాంక్ యూ.